వన్నీ చెప్పండి. సార్, మా పక్క రైతు చెరువులో పిల్లలు వదిలేటప్పుడు గమనించాను. రొయ్య పిల్లల ప్యాకెట్ని చాలా త్వరగా నీళ్ళలో వదిలేస్తున్నాడు. ఈ స్టాకింగ్ అంతా కూడా ఒక 20 నిమిషాల్లో ముగించేస్తున్నాడు. ఇది సరైన పద్ధతేనా? వన్నీ ఇలా త్వరగా రొయ్య పిల్లల్ని స్టాక్ చేయటం సరైన విధానం కాదు. రొయ్య పిల్లలు ఈ విధంగా స్టాక్ చేయటం వల్ల ఆస్మాటిక్ షాక్కి గురవుతాయి. అంటే టెంపరేచర్ మరియు సెలనిటీతో ఉండే తేడాల వల్ల అవి షాక్కి గురయ్యి మనం సర్వైవల్ కోల్పోవడానికి కూడా కారణం అవుతుంది. రొయ్య పిల్లల్ని సరిగ్గా స్టాక్ చేయాలంటే మొదటిగా హ్యాచరీ నుంచి తీసుకొచ్చిన బ్యాగులని చెరువు నీటిలో ఒక 20 నుంచి 30 నిమిషాల సేపు వదిలేయాలి. ఇలా వదిలేయటం వల్ల చెరువులోని టెంపరేచరు మరియు రొయ్యల పిల్లలు తీసుకొచ్చిన బ్యాగ్లోని టెంపరేచరు రెండు సమానంగా మారుతాయి. ఆ తర్వాత బ్యాగ్ యొక్క ఓపెనింగ్స్ తెరిచి అందులో చెరువులో నీటిని కొద్దిగా అందులో యాడ్ చేయాలి. ఎలాగంటే ఉదాహరణకి మీ రొయ్య పిల్లలు తీసుకొచ్చిన ప్యాకెట్లో ఉదాహరణకు ఒక 5 లీటర్ల నీళ్ళు ఉన్నాయి అనుకుందాం. ఈ 5 లీటర్ల నీళ్ళలో చెరువు నుంచి ఒక 1/2 లీటర్ నీళ్లు తీసుకుని మెల్లగా ఈ ప్యాకెట్లో కలపాలి. ఇలా కలపటం వల్ల నెమ్మదిగా చెరువులో ఉన్న నీటికి టెంపరేచర్కి అలాగే సెలనిటీకి మన ప్యాకెట్లో తీసుకొచ్చిన నీరు అక్లైమటైజ్ అవటం మొదలవుతుంది. ఇలాగా గమనిస్తూ రొయ్య పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నాయని గమనిస్తూ నిదానంగా 4-5 సార్లు ఇలా 10% చొప్పున వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ప్యాకెట్లో ఉన్న నీటిని చెరువులో ఉన్న నీటి యొక్క టెంపరేచర్కి మరియు సెలనిటీకి సమానంగా అక్లైమటైజ్ చేయాలి. ఇలా అక్లైమటైజ్ చేసుకున్న తర్వాత రొయ్య పిల్లల్ని నెమ్మదిగా చెరువు నీటిలో వదలాలి. ఈ విధంగా కరెక్ట్గా అక్లైమటైజ్ చేసి రొయ్య పిల్లల్ని చెరువులో వదలటం వల్ల మంచి సర్వైవల్ లభిస్తుంది. దాంతోపాటు రొయ్య పిల్లలు కూడా చాలా యాక్టివ్గా త్వరగా ఫీడ్కి అలవాటయ్యి మంచి గ్రోత్ రావడానికి అవకాశం ఉంటుంది. హలో సార్, నేను మీ వన్నీ. మీ రొయ్యల సాగులో మీరు ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు సరైన పరిష్కారాలు, రొయ్యల సాగుకు సంబంధించిన ఎన్నో చిట్కాలు మేము ఎందుకు తీసుకువస్తున్నాం. మా ఈ వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు తప్పనిసరిగా మా PVS ఆక్వాకల్చర్ సొల్యూషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని ఆన్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే.